ఫ్రెండ్స్, ఈరోజు నేను సగ్గుబియ్యం రాగి పిండి పాయసం చేసి చూపిస్తున్నాను. దానికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత మెత్తగా పౌడర్ అవ్వాలి. ఇప్పుడు నేను కొలత చెప్తాను ఫ్రెండ్స్. ఒక కప్పు సగ్గుబియ్యం పౌడరు, ఒక కప్పు రాగి పిండి, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పిండి వేసుకొని తర్వాత రాగి పిండి వేసుకొని రెండు లంప్స్ లేకుండా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోండి. అసలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. మనకి లంప్స్ అనేవి ఉండకూడదు. లంప్స్ లేకుండా చక్కగా కలుపుకున్న ఉండలు లేకుండా మనకి అంత క్రీమీ టెక్స్చర్ అయిపోవాలన్నమాట. చక్కగా చూడండి, చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మొత్తము మనకి మిక్స్ అయిపోవాలి. నేను మీకు మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ చేయాలి. రాగి పిండి మన సగ్గుబియ్యం పౌడర్ మొత్తం కలుసుకోవాలి. అసలు ఎలాంటి లంప్స్ ఉండకూడదు. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నేను ఇప్పుడు మొత్తం 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, వాటర్ పోసుకొని చక్కగా కలుపుకోండి. దీన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. ఉండలు లేకపోతే మనకి రాగి పిండి పాయసం చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టేసుకొని పాలు ఫ్రెండ్స్, నేను 1/2 లీటర్ పైన పాలు తీసుకున్నాను. పాలని బాగా మసలనిద్దాం. ఇప్పుడు బెల్లం కొలత చెప్తాను ఫ్రెండ్స్. బెల్లంతో చేసుకుంటున్నాను. ఇది నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు గ్యాస్ మీద మరుగుతున్నాయి కదా, మన రాగి పిండి మొత్తం దాంట్లో పోసేసి చక్కగా మనం పాలల్లోనే ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 గ్లాసుల నీళ్ళు దాంట్లో పోసాము. ఇప్పుడు ఓన్లీ పాలతోనే ఉడకబెట్టుకున్నాం. పోసి చక్కగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, కంటిన్యూస్గా. ఎందుకంటే బ్రేక్ ఇవ్వకూడదు. బ్రేక్ ఇస్తే ఏమవుతుందంటే చిన్న ఉండలుగా కట్టేస్తుంది. జావ కాదు, పాయసం. సారీ ఫ్రెండ్స్, ఈ పాయసం కలుపుతూనే ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనకి టెక్స్చర్ తెలిసిపోతుంది దగ్గర పడేటప్పుడు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లంతో చేసుకుంటున్నాం కదా, మనకి ఫ్లేవర్ తెలియాలంటే ఖచ్చితంగా ఉప్పు వేయాలి. కంటిన్యూగా కలుపుకుంటూనే ఉన్నాము. ఒకటే ఎలాచీ వేసుకున్నాం ఫ్లేవర్ కోసము. ఎలాచీ వేసుకొని కలుపుకున్నాము. మనకి చిక్కుపడాలి ఫ్రెండ్స్, పాయసం చిక్కుపడిపోతుంది. చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలము కనుక ఇది రోజుకొక గ్లాస్ తాగితే ఎంత వేడి చేసినా సరే బాడీ కూల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు వేడి చేసినప్పుడు ఈ పాయసం చేసుకొని తాగండి. మీరే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తారు. చాలా బాగుంటుంది. పాయసం తాగిన ఫీలింగ్ వస్తుంది. బాడీ ఇన్స్టెంట్ కూలింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ జావ తాగితే ఇంకొక 5 to 10 minutes మనకి పడుతుంది ఫ్రెండ్స్. మన పాయసం జావాని ఇస్తుంది. పాయసం చిక్కుపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెరలు వచ్చింది కదా, గ్యాస్ బంద్ చేసేసుకున్నాం. గ్యాస్ బంద్ చేసుకొని బెల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్. గ్యాస్ బంద్ చేసినాక బెల్లం వేయండి ఫ్రెండ్స్, లేకపోతే మనం పాలతో ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ అది విరిగిపోతాయి. చక్కగా బెల్లం వేసుకొని కంటిన్యూస్గా కలపండి. బెల్లం కరిగిపోతుంది ఊరికనే. నేను పక్కన పెట్టుకొని చక్కగా ఇప్పుడు కలుపుకుంటున్నాను. కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. బెల్లం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మనకి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా వచ్చిందని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు తినాలంటే ఖచ్చితంగా ఇలా డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇన్స్టెంట్గా మనకి కూలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పాయసం చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలా వచ్చిందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.